ప్రభుత్వ పరిశీలనలో 3 నమూనాలు. గత ప్రభుత్వంలో వచ్చిన దరఖాస్తులన్నీ రద్దు. గత ప్రభుత్వంలో ఇండ్ల కోసమే వచ్చిన దరఖాస్తులను రద్దు చేసేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. గ్రామ సభల్లో కొత్తగా స్వీకరణ. గత ప్రభుత్వంలో వచ్చిన దరఖాస్తు రద్దు చేసి గ్రామ సభలో కొత్త దరఖాస్తుల స్వీకరణ, ఆ తర్వాత అర్హుల ఎంపిక, ఇందిరమ్మ ఇల్లు పేరిట నిర్మాణానికి 5 లక్షలు. ఈ నెల 28 నుంచి దరఖాస్తుల ప్రక్రియ షురు. సాఫ్ట్వేర్ తేవాలా లేక ఆఫ్లైన్ అని చర్చలు. ఏఈ, డిఈ, ఈఈ పోస్టుల భర్తీ. సో రాష్ట్ర ప్రభుత్వం ఒకటి పరిగణలోకి తీసుకోవాల్సిన అంశం, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో చర్చకు వచ్చే అంశం ఒకటి ఏంటంటే, ఏ పథకం ప్రవేశపెట్టినా దానికి లింకప్గా రేషన్ కార్డుల అంశం డెఫినెట్గా ఉంటుంది. సో కొత్త రేషన్ కార్డులు ఇష్యూ అయిన తర్వాత, జారీ అయిన తర్వాత ఈ పథకాలకు సంబంధించి దరఖాస్తులు తీసుకుంటే చాలా పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తే అందరికి కూడా ఆశాజనకంగా ఉంటుంది. లేదంటే ఆదిలోనే హంసపాద అంటూ మీరు పథకాలు ప్రవేశపెట్టినప్పటికీ కూడా రేషన్ కార్డుల వల్ల ఇబ్బంది తలెత్తి ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం, ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. సో మొదటిగా యుద్ధ ప్రాతిపాదికన కొత్త రేషన్ కార్డు అనే ఒక అంశాన్ని తెర మీద తీసుకొచ్చి వాటిని సవరణలు చేసి కొత్త రేషన్ కార్డు ఇష్యూ చేస్తే బాగుంటుంది. ఇక గతంలో ఉన్నటువంటి దరఖాస్తులు రద్దు చేసి ఇందిరమ్మ ఇల్లు పేరిట మరోసారి రాబోతుంది. ఇక మనం చూస్తే నియోజకవర్గానికి ఒక 10 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉంటాయో ఉండో, ఇచ్చిన వారికి నిజంగా పేదలు బతుకుతున్న ఇండ్లు ఉంటాయో ఉండయో కానీ ప్రతి ఊరికొక 10 ఇండ్లు ఇందిరమ్మ ఇల్లు అయితే ఉన్నాయి. గతంలో 2004 నుంచి 14 వరకు కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో ప్రతి ఒక్క ఊరిలో, ప్రతి ఒక్క గ్రామంలో డెఫినెట్గా 10 నుంచి 15 ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి. అందరూ కూడా దాదాపుగా. సో ఆ ఇందిరమ్మ ఇండ్లు అనే పథకం వల్ల అనేక మంది ఈరోజు ఒక మంచి ఇండ్లలో ఉండగలుగుతున్నారు. సో ఆ రకంగా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ చేస్తా ఇందిరమ్మ ఇళ్ళని తెర మీద తీసుకొస్తుంది. కానీ 5 లక్షల రూపాయలకు సంబంధించి వాళ్ళ నిర్మాణానికి ఖర్చు కూడా ఇస్తారట. ఇక గ్రామ సభలు, ప్రజా సదస్సులు. రేపు కలెక్టర్తో ముఖ్యమంత్రి కాన్ఫరెన్స్లో వీటిపైన ప్రధాన చర్చ. ప్రజా సమస్యలకు గ్రామ స్థాయిలోనే సత్వర పరిష్కారం. హైదరాబాద్కు వచ్చే వారి సంఖ్య తగ్గుతుందన్న యోచన. ప్రభుత్వ ప్రాథమ్యాల కార్యాచరణపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గ్రామ సభలను ఇక మీద ప్రజా సదస్సులుగా పిలుస్తారు. రేపటి కలెక్టర్లతో ముఖ్యమంత్రి సమావేశం తర్వాత అక్కడ సత్వర పరిష్కారం, సమస్యలు ఉత్పన్నమైన చోటే సమస్యల పరిష్కార దిశగా రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే గ్రామ పంచాయతీల వారీగా సమస్యల పరిష్కారంకే కృషి చేస్తున్నారట. ఇక రాష్ట్రంలో 4 కరోనా కేసులు అలర్ట్.